మొట్టమొదటి మగాడికి మొట్టమొదటి యజమానికి, మొట్టమొదటి గృహ యజమానికి ఏమొచ్చిందంటే శాపం వచ్చింది. ఆ శాపం ఎక్కడి నుండి వచ్చింది? ఈశాన్యం నుంచి కాదు. ఆ శాపం ఎక్కడి నుండి వచ్చింది? సాతానుగాడు కూడా కాదు, వాడి కిరికిరులు మాత్రమే. శాపం ఎక్కడి నుండి వచ్చింది? గ్రహాల నుంచో, ఎక్కడెక్కడి నుంచో, నక్షత్రాల నుంచి కాదు. ఆదామవల జీవితంలోనికి శాపం ఎక్కడొచ్చిందంటే ఆ దీవెనే వారికి శాపం అయ్యింది. భూమిని ఏలమన్నాడు. ఆ భూమి నీకు నువ్వు భూమిని ఏలమని నీకు చెప్తే అది నీ మీద తిరగబడుతుంది. పండే భూమి నీకు పండనంటది, కలిసి వచ్చే వాతావరణం నీకు కలిసి రానంటది, పడే వర్షాలు పడక మానతాయి, పొంగే నదులు ఆగిపోతాయి. నీ జీవితానికి నీటి చుక్క కూడా కాదు కదా, నీకు తినడానికి అన్నం మెతుకు కూడా దొరకదు. జీవవృక్ష ఫలాలు తిని బతికే ఆదాము, నీకు చెబుతున్నా, శాపం నీ జీవితంలో స్టార్ట్ అయింది, ప్రయాసం నీ జీవితంలో స్టార్ట్ అయింది. పండే భూమి పంట మాని గచ్చ పొదలు ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. పండే భూమి ముండ్ల తుప్పలు మొలిపిస్తుంది. ఈ నేల, ఏ నేల మీద అయితే జీవవృక్ష ఫలాలు తిన్నావో అదే నేల మీద గుప్పెడి మెతుకుల కొరకు ఇంటి యజమానిగా పరిగెడతావు నేలకు తిరిగి చేరే వరకు పరిగెడతావు. ఈ ఉరుకులు పరుగులు ప్రయాస. ఒక మగాడి జీవితం దేనికంటే ఉదయాన్నే లేస్తాడు, సాయంత్రం వరకు కష్టపడతాడు. రోజు 365 రోజులు ఈడు ఆఫీస్ అని, 365 రోజులు ఈడు కూడి పనులని, ఏదో మొత్తం మీద రూపాయి పాపాయి జాగ్రత్తగా దాసి గుప్పెడి మెతుకుల కొరకు ఆహారం సంపాదించుకోవడానికి ఏదోలా పరిగెడతాడు. తన పొట్ట మాత్రమే కాకుండా తన భార్యది, తన పిల్లల పొట్ట పోషించడానికి బడ్జెట్ లెక్కలతో దాసి ఈ సంపాదన మాయలో వాడు మరిచిపోయేది ఏంటంటే దాస్తున్నానే అనుకుంటాడే తప్ప దాసే పరుగులాట్లో వాడు ఆయుసు ఆరోగ్యం తరిగిపోతుందని మర్చిపోతాడు. వాడు ఆయుసు తరిగిపోతుందని వాడు మర్చిపోయే సమయానికి ఒక రోజు జ్ఞాపకం వస్తుంది. దాసి ముఖానికి చెమట కార్చి దేహాన్ని నలిపేసి మొత్తం మీద దాసేసరికి చివరికి వీడికి వచ్చే బంపర్ ఆఫర్లు ఏంటంటే అమ్మయ్య అనుకునే సమయానికి షుగర్లు, బీపీలు, అలసర్లు మొత్తం సంపాదించింది పట్టుకెళ్ళంతా హాస్పిటల్లో డాక్టర్ అరిగించాడు. మొత్తం అక్కడ పెట్టాడు. మొత్తం అది ఎంప్లాయ్ అయినా ఎవడైనా ఇంత ప్రయాసపడి, ఇంత దాసి, నాకు ఎదురొడ్డిన ఆ భూమిని కూడా పండించి ఇంత కష్టపడి నేను దేనికి కష్టపడుతున్నానంటే బైబిల్ చెప్తుంది 19వ వచనంలో, చెమట కార్చేది దేనికంటే ఆహారం తినడానికి. భారీ డైలాగ్ వచ్చింది మనకి. రెక్కాడితే కానీ డొక్కాడదని ప్రౌడ్గా చెప్పుకునేది కాదండి. రెక్కాడితే కానీ డొక్కాడదని ఈ మాట ఎక్కడదే? శాపం నుంచి పుట్టుకొచ్చిన, ప్రయాసం నుంచి పుట్టుకొచ్చిన మాట ఇది. రెక్కాడితే కానీ డొక్కాడిని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకరోజు రెక్కలు ఆడకపోయినా ఆయన రెక్కల చాటు నుంటే మనకు సమృద్ధి ఉండేది. మనకు ఒక రోజు రెక్కలు ఆడకపోయినా, ఏ చెమట మనకు పట్టకపోయినా, ఏదైనా వనములో ఆయన మనతో ఉన్న, మనం ఆయనతో ఉన్న, ఆయన ఇచ్చిన బాధ్యతలు మనం కాపాడుకుంటే సమృద్ధి. ఆరోగ్యం ఉంది, ఆయుసు ఉంది, జీవితం బాగుంది, సంరక్షణ ఉంది. ఇవన్నీ పోవడానికి కారణం ఏంటంటే వాళ్ళిద్దరూ బాధ్యతలు మర్చిపోయారు. బాధాకరమైన మాట ఏంటో తెలుసా? నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖాన్ని చెమట కార్చి ఆహారం తిందువు. గుప్పెడి మెతుకులు తినాలంటే ఒక మగాడికి మిగిలేదేంటి చెప్పిన ప్రయాస. ఒక మగాడు కష్టపడితే కానీ, మీరు అనుకోవచ్చు నేను సాఫ్ట్వేర్ని, నేను ఫలానా ఎంప్లాయీని, నేను టీచింగ్ ఫీల్డ్, నేను ఫలానా డిపార్ట్మెంటు, నేను పంచాయతీ సెక్రటరీ, ఏది మీరు చెప్పండి, ఎన్ని చెప్పండి, మీరు మానసికంగా శారీరకంగా మీ ఎఫెక్ట్ పెట్టకపోతే మీకు నెల జీతం రాదు. అది నిద్ర రూపంలో అయినా, మీ ఆలోచన రూపంలో అయినా, ఎలా అయినా కూలి పని అయితే ఒళ్ళొంచాలి, అది ఉద్యోగం అయితే నీ ఆలోచన వంచాలి, నీ టైం అంతా కేటాయించాలి. ఇంత దాసి మొత్తం మీద మానసికంగా శారీరకంగా నలిగిపోతే కానీ మనం డబ్బు సంపాదించలేం, గుప్పడి మెతుకులు సంపాదించలేం. బైబిల్ చెబుతున్న మాట ఏంటి చెప్పిన? ఇంత సంపాదించింది దేనికంటే తిని మట్టే గనక మట్టి అయిపోతామట. అది ఒక మగాడు చివరికి సాధించేది ఏంటో చెప్పిన? ఇంత దాసి పిల్లలకి దాసి ఒక రోజు నువ్వు సాధించేది ఏంటంటే మట్టి గనక మట్టి అయిపోతావు, అంతేక ఎంతకు మించి సాధించేది ఏం లేదు. ఇంత పరిగెట్టి, ఇన్ని బంగ్లాలు కట్టి, ఇన్ని భూములు కట్టి, ఇన్ని అన్ని సంపాదించి దాసిందంతా నా వెనకొచ్చోడికి ఇచ్చేసి
చివరికి నేను సాధించేది అమాయకంగా తీసుకెళ్ళి మట్టిలో పడుకోబెడేస్తాను నన్ను అంతే. ఇదా మగడు సాధి, ఇదే బైబిల్ చెప్తుంది. దేవుడు లేకపోతే అసలు జీవితం ఎక్కడ పరిగెడుతుందో కూడా తెలియదు. మరి మన జీవితాలు అలా ఉండకూడదంటే ఏం చేయాలి? ఒకే ఒక్క సూత్రం, మొదట ఆయన రాజ్యాన్ని నీతిని ఎతకండి. మొదట ఆయన రాజ్యాన్ని నీతిని, ఆయన రాజ్యాన్ని నీతిని ఎతికితే బైబిల్ చెప్తుంది నీకు కావలసినవన్నీ ఆయన దగ్గర చూసుకుంటాడు. అది బట్ట అయినా, ఆహారమైనా, గూడైనా, ఏదైనా నీకు కలిగిన దాంట్లో తృప్తి అంటే ఎలా ఉంటుందో చూపిస్తాడు. బంగ్లాలు అవసరం లేదు, పూరే గుడిసెలో ఆనందం ఎలా ఉంటుందో చూపిస్తాడు ఆయన. లక్షల రూపాయలు అవసరం లేదు, కూలి పని తెచ్చుకున్న 300 రూపాయల్లో జీవితం ఎంత బంగారంలో ఉంటుందో చూపిస్తాడు ఆయన. ఇరుకులలో విశాలత ఏంటో చూపిస్తాడు ఆయన. ఆయన మనతో ఉన్న, మనం ఆయనతో ఉన్న, ఆయనతో మన సహవాసం కలిగి ఇచ్చిన దాన్ని మనం కాపాడుకోవడం స్టార్ట్ చేస్తే దేవుడు చెప్తున్నాడు బతుకంటే ఏంటో నీకు ఆనందం చూపిస్తాను.